అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ ఏడాది నవంబర్లో జరిగే ప్రెసిడెన్షియల్ రేసు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వారాంతంలో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని అమెరికా మీడియాలో గురువారం పెద్ద ఎత్తున వార్తలు వెల్లువెత్తాయి. తన వారసురాలిగా కమలా హ్యారిస్ను మాత్రం ఆమోదించబోనని తేల్చి చెప్పారు ఆయన. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా నుండి నాన్సీ పెలోసి వరకు బైడెన్ను పోటీ నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికలలో ఘోర పరాజయం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో బైడెన్ పోటీ నుండి తప్పుకోవాల్సి వస్తోంది. అమెరికా పాలిటిక్స్పై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెన్షియల్ రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడానికి అంగీకరించారు. వారాంతంలో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని గురువారం రాత్రి డెమోక్రాటిక్ వర్గాలు తెలిపాయి. అయితే తన వారసురాలిగా కమలా హ్యారిస్ను మాత్రం ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో ఆమె తిరిగి డెమోక్రాటిక్ అధికారిక అభ్యర్థి నామినేషన్గా వేయాల్సి రావచ్చు. మీడియాలో వస్తున్న వార్తలపై జో బైడెన్ కానీ ఆయన క్యాంపెయిన్ మేనేజర్లు మాత్రం స్పందించలేదు. అయితే అమెరికా మీడియాలో మాత్రం ఈ వారాంతంలో ఆయన ప్రెసిడెన్షియల్ రేసు నుంచి తప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నుంచి మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి వరకు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా ముక్త కంఠంతో బైడెన్ రేసు నుంచి తప్పుకోవడమే మేలని సలహా ఇస్తున్నారు. రేసు నుంచి తప్పుకోకుంటే హౌస్లో డెమోక్రాటిక్లు తమ ప్రాధాన్యం కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. ఇక బైడెన్ ఆరోగ్యపరమైన అంశాల విషయానికొస్తే కోవిడ్ తర్వాత నుంచి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నార్మల్గా ఉందని చెబుతున్నారు. అయితే బుధవారం నాడు వైట్ హౌస్ ఒక ప్రకటనలో బైడెన్ లాస్ వేగాస్ వెళ్లినప్పుడు ఆయనకు పరీక్షలు జరిపితే కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని తెలిపింది. అటు తర్వాత ఆయన తన టూర్ ప్రోగ్రాం రద్దు చేసుకుని డెలావేర్లోని తన సొంతింటిలోనే ఐసోలేషన్లో ఉంటున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఇదిలా ఉండగా మిల్వాకీ, విస్కాన్సిన్లో రిపబ్లికన్స్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ జరుగుతోంది. వరుసగా 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ కన్వెన్షన్లో పార్టీ డెలిగేట్స్ తమ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు. గత వారంలో ఆయనపై జరిగిన హత్యాయత్నం తర్వాత నుంచి ఆయన రేటింగ్ కూడా బాగా పెరిగిపోయింది. రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో ప్రసంగించిన వక్తలు దాదాపు అందరూ బైడెన్ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఇక ట్రంప్ ఈ కన్వెన్షన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రసంగం చివరలో ఖచ్చితంగా గెలుస్తామని అన్నారు. అమెరికా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. అందరం కలిసి కట్టుగా అమెరికాను మరింత బలోపేతం చేద్దామన్నారు ట్రంప్. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా అధికారికంగా నామినేట్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు అంశాల గురించి ప్రస్తావించారు. పెన్సిల్వేనియాలో తనపై జరిగిన దాడి గురించి ప్రస్తావించారు. దేవుడు తన వైపు ఉన్నాడని, అందుకే దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఆ రోజు జరిగిన దాడిలో మృతి చెందిన వారికి $6.3 మిలియన్ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇక అమెరికాను మరింత సురక్షితంగా ఉంచేందుకు, శత్రువుల నుంచి రక్షించేందుకు దేశం మొత్తం ఐరన్ డూమ్ను ఏర్పాటు చేస్తామన్నారు ట్రంప్. కాగా ఈ ఐరన్ డూమ్ను అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులను ఉపసంహరించడం తప్పు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సంక్షోభాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికా చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనికులను ఉపసంహరించడం ఘోరమైన అవమానమని ట్రంప్ అన్నారు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతని అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించారు. అలాగే దేశంలోకి హంతకులను, నేరస్తులను అడుగుపెట్టనివ్వనని స్పష్టం చేశారు. ఎల్ సాల్వడార్ లాంటి దేశాల నుంచి క్రిమినల్స్ ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం అమెరికా క్రిమినల్స్, కిల్లర్స్, పేషెంట్స్కు డంపింగ్ గ్రౌండ్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం నుంచి వీరిని తరిమేస్తానని హెచ్చరించారు. ట్రంప్ మరోమారు వలసవాదులపై తన అక్కసును వెళ్లగక్కారు. ఈ భూమండలంలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా అమెరికాకు వస్తున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఏషియా, మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరంతా అమెరికాపై దండయాత్రకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అలాగే విదేశాల్లో తయారైన కార్లపై పెద్ద ఎత్తున సుంకం పెంచుతానని హెచ్చరించారు. దీంతో ఈ కార్లు దేశంలో విక్రయించకుండా చూస్తానన్నారు. అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ తాను ప్రెసిడెంట్గా ఉంటే ఇజ్రాయెల్ యుద్ధం జరిగేదే కాదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా చేస్తానన్నారు ట్రంప్. ప్రస్తుతం పరిస్థితులు మాత్రం ట్రంప్కు అనుకూలంగా ఉన్నాయి. నవంబర్ 5న జరిగే ప్రెసిడెన్షియల్ పోల్లో విజేతగా ట్రంప్ నిలుస్తారని రేటింగ్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. అయితే వలసవాదులపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్ హెచ్చరించడం అమెరికాలో H-1B వీసాపై ఉన్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మరి ట్రంప్కు మోదీ నచ్చజెప్పి భారతీయులకు ఉపశమనం కలిగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.